తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా వార్త, రేపు కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం ఏ జిల్లాలో ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలామందికి ఈ కొత్త పింఛన్లు అయితే చాలామందికి అయితే రాలేవన్నట్లు అయితే మనకైతే అప్డేట్ వచ్చింది. సో ఎవరెవరికైతే ఇప్పుడు కొత్త పింఛన్లు అయితే రానున్నాయో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా 1 నుండి 19 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే అప్డేట్ వచ్చింది. సో అవి ఏ ఏ జిల్లాలో మరియు ఎన్ని గ్రామాలలో అయితే పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలామందికి మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అయితే ఈ పింఛన్ లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ మరియు 4016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అయితే మనకు అమర్స్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనిపైన ఈ మన తెలంగాణ రాష్ట్రం అయితే మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ కొత్త పింఛన్ల పైననైతే జీవో అనేది విడుదల చేయడం జరిగింది. సో ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్లకు అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలాగా ఉంటే ఎవరెవరికైతే కట్ అయ్యాయో ఈ కొత్త పింఛన్లు వారికి కూడా త్వరలోనే పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. గత 2-3 నెలల పాటుగా అయితే మనకు ఏదైతే పోయిన సంవత్సరంలో ఆగస్టు అట్లా సెప్టెంబర్, అక్టోబర్, ఇలా నవంబర్, డిసెంబర్ ఇలాగా గత 2-3 నెలల నుంచి అయితే ఈ కొత్త పింఛన్లు అయితే కట్ కావడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని వారికి కొత్త పింఛన్ల రూపంలో ఆ కట్ అయిన డబ్బులు కూడా అన్నీ కూడుకొని ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే మనకు ఇస్తారన్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది ఈ కొత్త పింఛన్లు అయితే అప్డేట్ చేసుకోలేదని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే అప్డేట్ ఉందో ఎన్పిఎస్సి లింక్ మరియు ఈకేవైసీ వేసుకుంటేనే ఈ కొత్త పింఛన్లకైతే అర్హులైతే అవుతారని మనకైతే చెప్పడం జరిగింది. సో ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు ఇలాగా ఉన్నారో వారికి కొత్త పింఛన్లు అయితే వస్తాయన్నట్టు మనకైతే చెప్పడం జరిగింది. సో అర్హత కలిగిన వారు ఖచ్చితంగా ఏదైతే అప్డేట్ చేసుకోవాలన్నట్లు మనకైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా గురించి కూడా మనకైతే ఈ వీడియోలను అయితే చెప్తున్నాను. గత 2-3 రోజులుగా అయితే ఈ రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం జరిగింది. ఈ జనవరి 26 తారీఖు నుంచి అయితే మనకు రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తామంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైతు బంధు అలాగే ఏదైతే 1 నుండి 15 ఎకరాల వరకు అయితే మనకు అయితే చెప్పడం జరిగింది. సో 7,500 చొప్పున అయితే మనకైతే పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం జరిగింది. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పింఛన్ల గురించి అయితే ఇంకో అప్డేట్ అయితే ఉంది. అది ఏంటిదంటే మీరు ఎంత త్వరగానైతే ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకుంటే మీకు అంత త్వరగానైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే వస్తాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పింఛన్ డబ్బులు అయితే మీరు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే పంపిణీ చేయబోతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా నాగర్ కర్నూల్, నిర్మల్, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట ఇలాగ పలు జిల్లాల వరకు అయితే మనకు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే అప్డేట్ రావడం జరిగింది. సో అందరికంటే ముందుగానైతే నేను మీకైతే అప్డేట్ తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో చాలామంది అయితే మన వీడియోలను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారానైతే చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.